మేడం నమస్తే. నమస్తే. మేడం సీఎం రేవంత్ రెడ్డి గారు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు అల్లు అర్జున్ గారి పైన. ఆయనకేమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా? లేకపోతే 2 కిడ్నీలు పోయినాయా? ఎందుకు సినీ ప్రముఖులందరూ వెళ్లి అతన్ని పరామర్శించడానికి వెళ్లారు అని. అలానే ఇకపైన బెనిఫిట్ షోలు కానీ, ప్రీమియర్స్ కానీ, టికెట్ పెంచడానికి కానీ ఇక నేను సీఎంగా ఉన్నంత కాలం వీల్లేదు అని చెప్పేసి అన్నారు. అంటే సినీ ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది అంటే కష్టాల పాలు కానుందా ఈ స్టేట్మెంట్ వల్ల? ఎలా చూడొచ్చు అంటారు? ఈ మాత్రం దీనికే సినీ ఇండస్ట్రీ తలకిందులైపోతే అంత ఈజీ కాదండి. సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఒక పరిశ్రమ. సినిమా రంగం ఒక పరిశ్రమ. ఈ పరిశ్రమలో ఒక్కొక్కసారి ఒడిదుడుకులు వస్తాయి. ఇప్పుడు అనుకోకుండా అంటే చట్ట ప్రకారం వచ్చిన వాటిని, అనుకోకుండా జరిగిన వాటిని, అనాలోచితంగా తీసుకున్న వాటిని అన్నీ కలిపి ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది వచ్చిందా అని ఆలోచిస్తున్నాం. మొదటగా ఏంటి, నాగార్జున ఫంక్షన్ హాల్ కన్వెన్షన్, అవును, అది సినిమా ఇండస్ట్రీకి దెబ్బ అని నేను అనుకోను. ఎందుకంటే అతను ఉల్లంఘన చేసి, చట్ట ఉల్లంఘనలు చేసి అతను లబ్ధి పొందటం కోసం మంచిగా ఉన్న ల్యాండ్ని అలా వదిలిపెట్టి అక్కడ ఏమీ కట్టుకోకుండా వెళ్ళి ఆ చెరువు పక్కన దాదాపు చెరువులోకి వెళ్ళిపోయి, అసలు ఎవరు మీరు కూడా వెళ్ళే ఉంటారు కన్వెన్షన్కి, డిన్నర్స్ ఉన్న అప్పుడు నైట్ టైం డిన్నర్స్, గోడ అవతల నీళ్ళు, గోడ అవతల మనం మంచిగా సువాసనలు వస్తూ ఉంటాయి చెరువులో నుంచి, ఆస్వాదించుకుంటూ భోజనాలు చేస్తాం. పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇంత కర్మ ఎందుకు పెట్టిందండి? అయినా పొలవమని జనాలు అక్కడికే వెళ్ళి ఫంక్షన్లు చేసుకుంటారు అన్ని డబ్బులు కట్టి. అది క్లియర్ కట్గా ఆయన ఏమంటాడు, ల్యాండ్ నాది అంటాడు. బాబు నీ ల్యాండ్ నీదే, నీకు పట్టా ఉంది. కానీ శకం భూముల్లో పట్టాలు ఉన్నప్పటికీ పండిస్తే పంటలు పండించుకోవాలి, లేదు అనుకుంటే దాన్ని అట్లా వదిలేయాలి. దానిలో ఒక్క ఐరన్ పీస్ కూడా గుచ్చడానికి వీలు లేదు. అది బఫర్ జోన్ అంటే. మీరు అసలు బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్ కాదు, ఇంకా చెరువులోకి కూడా వెళ్ళిపోయారు. కాబట్టి పైగా మీరు ఇంకొకటి కూడా చేశారు. బాగున్న దగ్గర కన్స్ట్రక్షన్స్కి మీరు వెళ్ళకోకుండా అక్కడికి వెళ్ళి అక్రమ కట్టడాలు క్రమబద్ధీకరించుకోవటం కోసం ఒక జీవో వస్తే ఆ జీవో ప్రకారం ఆ కట్టడాలు క్రమబద్ధీకరించుకోవటానికి మీరు చూశారు. అంటే ఏంటి, చెరువును మాయం చేద్దాం అనుకున్నారు. సరే, హైడ్రా పుణ్యమా లేకపోతే ఇంకోటి ఏదన్నా కానివ్వండి, దాన్ని కూలగొట్టేశారు. కూలగొట్టేసినప్పుడు ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధమే లేదంటాను నేను. ఇది నాగార్జున అక్కడేం స్టూడియో కూడా కట్టలా సినిమా ఇండస్ట్రీ అనుకోవటానికి. స్టూడియో కూడా కాదు కదా, ఆయన ప్రైవేట్ వ్యాపారం అది. ఆయన వ్యాపారంకి అలా జరిగినంత మాత్రాన సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది అని అనుకోవటానికి వీలే లేదు. అసలు అది తీసి పారేయాల్సిందే. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా కాకపోతే అనుకోకుండా జరిగిన ఒక పొరపాటు ఏంటి అంటే, కొండా సురేఖ గారు మంత్రి హోదాలో ఉండి కేటీఆర్ వాళ్ళని ఏదో అనాలనుకుని కాస్త వాళ్ళకి తారుపోద్దామని చెప్పి వీళ్ళకి కూడా అనుకోకుండా పక్కనే నుంచున్నాడు కదా అని చెప్పి వీళ్ళకి కూడా తారుపోసింది. ఆ విషయం ఇది కూడా ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ మీద దెబ్బని అనుకోవటానికి లేదు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బాలకృష్ణ ఇంటికి నోటీసులు. అది అక్కడ ఎవరి ఇల్లున్నా పోద్ది. పేదోళ్ళు ఇల్లు అయితే కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా కొట్టేసినా దిక్కు దివాణం లేదు. అందుకని చెప్పి ఆ విషయంలో బాలకృష్ణకున్న కోట్లాది ఆస్తుల్లో, లెక్కకు మిక్కిలు ఉన్న ఆస్తుల్లో ఒక ఆస్తిలో ఒక మూల పోయినంత మాత్రాన ఆయనకు వచ్చింది ఏమీ లేదు. ఏమీ పర్వాలేదు. అసలు అవసరమైతే ఆయన అక్కడ ఏదో సెంటిమెంటల్గా ఇల్లు ఉంచుకున్నారేమో కానీ అది అసలు కమర్షియల్ కాంప్లెక్స్కి కరెక్ట్గా పనికొచ్చే ప్లేసు. ఎందుకంటే కార్నర్లో ఉంటుంది. పైగా వాళ్ళు ఇల్లు మాత్రమే కట్టుకోవటం కాకుండా ఇంటి బయట గార్డెన్ కోసం అని చెప్పి ఫుట్పాత్ల మీద ఫెన్సింగ్ వేసేసేయటం వల్ల కూడా మరి ఆ ల్యాండ్ వాళ్ళదా లేకపోతే రోడ్డుదా మనకైతే తెలియదు కరెక్ట్గా. దీనివల్ల కూడా ఒక ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్కి. సరే, ఇట్లాంటి ఏదన్నా వచ్చినప్పుడు పేదోళ్ళ 50 గజాలు గుడిసె కంటే కూడా ఈ డబ్బులున్న వాళ్ళ ఒక గజం కూడా చాలా గొప్ప కింద చూస్తారు జనాలు కూడా.
అందుకని అక్కడ కూడా బాలకృష్ణ మీద పని కట్టుకొని చేసింది ఏమీ లేదు. ఇకపోతే ఈ మధ్య రీసెంట్గా మోహన్ బాబు వ్యవహారం, అది పూర్తిగా ఫక్తు వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారం. ఆ ఫ్యామిలీ వ్యవహారంలో గందరగోళాలు జరిగినాయి. దానికి కూడా గవర్నమెంట్ ఏమీ మితిమీరిన చర్యలు ఏమీ తీసుకోలేదు. సరే, ఇవన్నీ ఇలా ఉంటే ఈరోజు అల్లు అర్జున్ విషయం. అల్లు అర్జున్ విషయానికి నేను మొదటి నుంచి చెప్తున్న మాట మీద ఈ రోజుకి నేను నిలబడి ఉన్నాను. అర్ధరాత్రి షోకి పర్మిషన్ ఇచ్చింది చాలా తప్పు జరిగింది. అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చి అడగగానే మీరు అనాలోచితంగా ఇవ్వటం వల్లే ఈ ఘటనకు ఒక ఆస్కారం ఏర్పడింది. అంటే ఇచ్చినంత మాత్రాన అవ్వాలని కూడా లేదు. ప్రభుత్వం కూడా జరుగుద్ది అనే ఉద్దేశంతో అయితే ఇవ్వదు కదా. ఇలా ఆలోచించలేదు. ఆలోచించకుండా జరిగే యాక్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్ అంటే కావాలని కూడా కొంతమంది యాక్సిడెంట్లు చేస్తారు, అది వేరే అంటే విషయం. ఇక్కడ ఒక కామెంట్ పాస్ చేశారు మేడం రేవంత్ రెడ్డి గారు. నా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి మా వంతుగా మేము సపోర్ట్ ఇస్తూనే ఉన్నాం. ప్రతి సినిమాకి మా దగ్గరికి పర్మిషన్ వచ్చిన ప్రతి దానికి మేము పర్మిషన్ ఇచ్చాం. ప్రీమియర్ షోస్కి కానీ బెనిఫిట్ షోస్కి కానీ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చాం. ఎట్లాంటి విషయాల్లో కూడా రీసెంట్ టైమ్స్ లో కల్కి రిలీజ్ అయినప్పుడైనా సరే, దేవరా రిలీజ్ ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఘటన జరగలేదు. అవును, ఒక్క అల్లు అర్జున్ రావటం వల్లే ఇది జరుగుతుంది అని ఆయన పదే పదే చెప్తున్నాడు. తప్పు అంటాను నేను. అర్ధరాత్రి మధ్యలో దరువు జరిగినందుకు జరిగింది ఇదంతా. అర్ధరాత్రి ఎందుకండి షో? అసలు పొద్దున్నే 6ంటికి షో 7ంటికి షో పెట్టుకుంటే అయిపోయేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నువ్వు మార్నింగ్ షోలని ఉండేవి, పొద్దున్నే ఆ తర్వాత నూన్ షో అని ఉండేది, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. ఇప్పుడు సెకండ్ షో కూడా 2 షోలు వేసేవాళ్ళు పాత రోజుల్లో. ఏది శివరాత్రికి ఒక టికెట్ మీద 2 సినిమాలు చూపించేవాళ్ళు. జనాలు కూడా వెళ్ళి నిద్ర గాయటం కోసం పుణ్యం పురుషార్థం అన్నట్లు వెళ్ళి చూసేవాళ్ళు. ఇక్కడ అలాంటి అవసరం ఏముందని మీరు అసలు అర్ధరాత్రి ఎందుకు ఇచ్చినట్లు? కానీ మిమ్మల్ని కూడా నేను బ్లేమ్ చేయను, ఎందుకంటే ఇలా జరుగుద్దని మీరు అనుకోకుండా జరిగింది. దానికి ఇంత రాద్ధాంతం చేసుకోవటం, ఇంత గందరగోళం చేసుకుంటే ఇప్పుడు ఇద్దరు వైరి పక్షాల్లాగా నిలబడి మీదే తప్పు అంటే మీదే తప్పు. ఇప్పుడు మీరంటే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి, ఒక అజమాయిషీలో ఉండగలుగుతున్నారు కాబట్టి మీరు ఎదుటోళ్ళని ఏమైనా మాట్లాడుతున్నారు. కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీ పోయిందా అని మాట్లాడుతున్నారు. అవతల వైపు వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి, కానీ సమాధానం చెప్పుకోవాలి కాబట్టి, వాళ్ళ స్కిన్ని వాళ్ళు రక్షించుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే పోయేదని అంటున్నారు. శనివారం సాయంత్రం ప్రెస్ మీటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి మాట్లాడినంత మాత్రాన మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారనేది కూడా వస్తుంది. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండి, ఎవరి దగ్గర భవిష్యత్ దర్శనానికి భూతద్దాలు ఏమి ఉండవు. ఏదో అంటే దుర్బిణి ఏది చూసినా కనిపించలేదు, అలాంటివి ఏమి ఉండవు. అనుకోకుండా జరుగుతాయి, అనుకోకుండానే వ్యవహారాలు జరుగుతాయి. కాకపోతే మనము ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దీనివల్ల ఏమన్నా ఇబ్బంది ఉండొచ్చా అనేది ఆలోచించుకోవాలి. అలా ఆలోచించకుండా ఇచ్చిందే అర్ధరాత్రి షోకి పర్మిషను. దానివల్ల జరిగింది. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఏమైంది అంటే, ఈయన బెయిల్ తెచ్చుకున్నాడు, లంచ్ మోషన్ ఇచ్చారు, అంత అర్జెంటా అది ఇది అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం విన్నాం మనం. అన్ని అవకాశాలు వాళ్ళు తీసుకోగలిగారు. ఎలా తీసుకున్నారంటే, మీ దగ్గర నా దగ్గర సమాధానం లేకపోవచ్చు. సరే, ఆయన రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా యాక్టర్లు వచ్చి చూశారు. అదేదో ఒక ప్రైవేట్ కార్యక్రమం లాగా, పబ్లిసిటీకి అవసరం లేని విషయంలాగా చూసుంటే బాగుండేది. అసలు దానికో పెద్ద పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీ లైవ్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ, ఈ ఐడియా వచ్చిన మహానుభావులు ఎవరో కానీ, ఇది ఒక రకంగా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. అంటే ఇప్పుడు కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కేటీఆర్ ఎందుకు ఇచ్చాడు స్టేట్మెంటు? రేవంత్ రెడ్డి మీద కోపంతో అల్లు శత్రువు మిత్రుడు అన్నట్లు ఆయన ఇచ్చాడు స్టేట్మెంటు. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ని బట్టి కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ ఆయన ఎట్లా ఇస్తాడు, ఈ సినిమా యాక్టర్లు ఎందుకు వెళ్తారు పరామర్శకి? వెళ్ళారు, ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఏంటి? దీన్ని బట్టి ఏంటి అర్థం? ప్రభుత్వం
కేసు కట్టింది, అరెస్ట్ చేసింది, హైకోర్టు దగ్గర బెయిల్ తెచ్చుకున్నారు. ఉమ్, ఆ బెయిల్ రాకూడదని ప్రభుత్వం అనుకుంది, బెయిల్ ఏమో కోర్టు ఇచ్చింది. ఈయనేమో రిలీజ్ అయ్యాడు. అది మధ్యంతర బెయిలే కావచ్చు, కండిషనల్ బెయిలే కావచ్చు, రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయినప్పుడు అక్కడ ఒక రకంగా ప్రభుత్వానికి ఓటమని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అట్లా అంత ఇగో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కోర్టులో ఉన్నది ఎందుకు? అరెస్ట్ చేసిన వాళ్ళకి బెయిల్ ఇవ్వటానికే కదా. ఉమ్. బెయిలో లేకపోతే జైలో ఏదో ఒకటి ఇవ్వటానికే కదా కోర్టు ఉంది. ఏదో ఒక నిర్ణయం వస్తుంది కదా. ఇప్పుడు ఫస్ట్ రోజు జైలుకి పంపించారు రిమాండ్ ఖైదీగా. తెల్లారి అదే రోజు సాయంత్రం ఆ, లేదు అని బెయిల్ ఇచ్చారు. అవును. అసలు మీకు ఇంత పట్టుదల దేనికి? ఆ రోజు పోలీసులు అత్యుత్సాహమే కనిపిస్తుంది. ఆయన క్వాష్ వేసుకున్నాడు. క్వాష్ వేసుకుంటాం చట్టబద్ధంగా వాళ్ళ ప్రాథమిక హక్కు. వేసుకున్నాడు. వేసుకున్నప్పుడు 4 గంటలకి వాదనలు ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఈలోపు మీరు ఇంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే మేము ఏదో ఒకటి చేసాము అనే, అంటే మేము విఫలం చెందలేదు అంటే థియేటర్ దగ్గర జరిగిన దానికి మా చేతగాంతనం కాదు అని అనిపించుకోవటం కోసం అరెస్ట్ చేశారు. తీరా చూస్తే బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన దగ్గర నుంచి ఈ జనాలందరూ, ఈ సినిమా వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఇంటి చుట్టూ క్యూ కట్టడం మొదలెట్టారు. వెళ్ళి చూశారు. ఇదేమన్నా ఒక ప్రైవేట్గా ఉంచుకున్నారా? లేదు. ఉమ్, ఈ మరి ఏమనుకున్నారు? అసలు మా అల్లు అర్జున్కి ఎంత పరపతి లేకపోతే ఇంతమంది చూడటానికి వస్తారు జైలు నుంచి వస్తే అని చూపించుకుందామని వీళ్ళు అనుకున్నారు. అస్సలు ఈ ఘటన మొత్తం కూడా ఈ సినిమా రిలీజు అనుకుంటున్నప్పటి నుంచి ఇప్పటి వరకు, సినిమా రిలీజే కాదు అసలు ఈ సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి మొదట్లో అల్లు అర్జున్ సహాయకుడు సపోర్టింగ్ యాక్టర్ ఒక అతను జైలుకి వెళ్ళాడు, కేశవ. అది ఒక గొడవ. అక్కడి నుంచి ఇది వార్తల్లో నిలిచింది ఈ సినిమా. అవును. అక్కడి నుంచి మొదలెట్టి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఇది పెద్ద ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. అన్నిటినీ మించి టికెట్ రేట్లు ఈ విధంగా పెంచుకుంటాము అంటే అర్ధరాత్రి షోకి మీరు పర్మిషన్ ఇచ్చి ఇంకా దీన్ని పెద్దదాన్ని చేశారు. లేకపోతే అసలు ఇంత స్టోరీయే లేదు ఈ వ్యవహారానికి. అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళేమో ఇంకా మేమే ఏం తక్కువ తినలేదు అన్నట్లు. అది అల్లు అర్జున్ వేయించుకున్నాడని నేను అనను, అరవింద్ గారు వేయించుకున్నారని నేను అనను. కానీ ఎవరో ఇప్పుడు కొంతమందికి చాలా మధ్యలో పెత్తనాలు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది మేమేదో మంచి చేస్తున్నామని చెడు చేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరో ఇచ్చారు, కొంప ముంచారు. నిజంగా ఒక రకంగా అల్లు అర్జున్ కొంప ముంచినట్టు లెక్క. పైగా ఇంకొకటి మధ్యలో ఇంకొక రామాయణంలో పిడకల వేటలాగా ఒకటి జరిగింది. సక్సెస్ మీట్ అని పెట్టారు. ఇదివరకు ఇలాంటివన్నీ ఉండేవి కాదు. 50 రోజుల పండగ, 100 రోజుల పండగ, 200 రోజుల పండగ. అసలు సినిమా రిలీజ్ అవుతుందో లేదో సక్సెస్ మీట్లని మొదలెడుతున్నారు. సక్సెస్ అయిందని ఎవరు చెప్పారు మీకు? అంత అర్జెంటుగా మీకు వచ్చి సక్సెస్ మీట్ పెట్టారు. దానిలో ఏదైనా ఈ థియేటర్ దగ్గర జరిగిన గొడవకి అల్లు అర్జును పైకి నేను బాధ్యత వహించట్లేదు అని చెప్పిన, నా తప్పు లేదు అని చెప్పిన, మానసికంగా ఈ విషయంలో కాస్త కుంగిపోయాడనేది అర్థమవుతుంది. అతని మొహం చూస్తేనే అర్థమవుతుంది. ఆ టెన్షన్లో కానీ లేకపోతే ఇంకొకటి కానీ రేవంత్ రెడ్డి పేరు, సీఎం గారి పేరు మర్చిపోవటం జరిగింది. దానివల్లే ఇదంతా జరుగుతుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ నేను అది కూడా అనుకోను. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం వేసిన తప్పటడుగు అనేది ప్రభుత్వానికి అర్థమైంది. దాన్ని సరిదిద్దుకుంటానికి వాళ్ళు ఇంకోటి చేసుకుంటూ వెళ్తున్నారు తప్పితే, పేరు మర్చిపోయారు కాబట్టి అరెస్ట్ చేశారు అంటే అంత చిన్నగా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారని అయితే నేను అనుకోను. అంటే ఏమవుతున్నాయంటే ఎప్పుడైనా చూడండి, ప్రాబబిలిటీస్ ఎలా ఉంటాయంటే మనకు మంచి జరుగుతుంటే అన్నీ మంచి జరుగుతాయి. ఒక్కసారి ఏదన్నా ఒక చెడు జరగటం మొదలెట్టింది అనుకోండి, ఇంకా వరుసగా చెడు జరుగుతూ ఉంటుంది. మనిషి అప్పుడు మంచి జరుగుతున్నప్పుడు హైకి వెళ్ళిపోతాడు, చెడు జరుగుతున్నప్పుడు లోకి వెళ్ళిపోతాడు. నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఇప్పుడు ఆ పరిస్థితిలో అల్లు అర్జున్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంత అవాకులు చవాకులు పేలుతుంటే మేము ఇంకేమి పెంచము, మేము బాగా అండగా ఉన్నాము కానీ ఇక నుంచి పెంచము అది ఇది అని అంటుంటే, మరి అల్లు అర్జున్ గురించి కన్ను పోయిందా, కాలు పోయిందా, ఏమైంది, కిడ్నీలు పోయినాయా, ఏమైంది అని మాట్లాడుతూ ఉంటే
ఒక్కళ్ళు వచ్చి మాట్లాడట్లేదు ఇండస్ట్రీ నుంచి. ఇండస్ట్రీ నుంచి. డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు. అసలు పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలి అని ఎవరికి వాళ్ళు కడితే మనం కూడా వెనకమాల వెళ్ళి ఇంకో ముడేద్దాం అనుకుంటున్నారు తప్పితే ఎవ్వరు పిల్లి మెడలో గంట కట్టడానికి సిద్ధంగా లేరు. ఇది వీళ్ళ ధైర్య సాహసాలు. ఎందుకంటే నేను ముందే చెప్పినట్లు అద్దాల మేడలో కూర్చున్నారు వీళ్ళు. ఏమో మన ఇంటి మీదకి ఏమో ఏ రాయి వచ్చి పడుద్దో, మనకెందుకు వచ్చింది, అసలు ఎందుకు పోయి గవర్నమెంట్తో పేచీ పెట్టుకోవటము, వాళ్ళ దృష్టిలో మనం ఎందుకు పడాలి అని అనుకుంటున్నారు. అందుకని ఇవాళ ఆ రోజు జైలు నుంచి వచ్చిన రోజున ఆయన ఇంటికి వచ్చి విజయ్ దేవరకొండతోటి మొదలెడితే అందరూ వచ్చి పరామర్శించిన వాళ్ళు కూడా ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు. ఏమండి ఇట్లా మీరే మాట్లాడితే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సినిమా ఇండస్ట్రీ గురించి ఇలా మాట్లాడితే ఎట్లా, అది ఇది అని చెప్పి కనీసం బతిమలాడుకోవటం లేదు, ఏంటండి అని మాట్లాడటం లేదు. అవును. ఏ మాటకు ఆ మాట. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ముగ్గురు 3 తరాల నుంచి సినిమాల్లో ఉన్నవాళ్ళు. ఒకరు ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఒకరు ఏఎన్ఆర్ ఫ్యామిలీ, ఇంకొకరు అల్లు అరవింద్ ఫ్యామిలీ. ఈ ముగ్గురే 3 తరాలు. ఇది 3వ తరం. 3వ తరం ఏంటి, గట్టిగా మాట్లాడితే అల్లు అర్జున్ కూతురు కూడా యాక్ట్ చేసింది ఆ సినిమాలో. 4వ తరం అనుకోవచ్చు. మరి ఇంతకాలం సినిమా ఇండస్ట్రీ తోటి ఒడిదుడుకులకి పడి మంచి చెడు అన్నీ అనుభవించి, నష్టాలు వచ్చినాయి కొన్నిసార్లు, లాభాలు వచ్చినాయి కొన్నిసార్లు, వాళ్ళ కుటుంబమే సినిమాల మీద ఆధారపడి నిలబడింది. ఇన్ని ఒడిదుడుకులు, ఇన్ని బాలారిష్టాలు తట్టుకుని ఉన్న తర్వాత ఇవాళ ఈ విషయానికి ఇంత రాద్ధాంతం చేయటం, ఇంత కక్ష కట్టినట్టు చేయడం మటుకు ఎందుకో కొంచెం రుచించట్లేదు. పైగా ఎవరు కొంచెం ఒక సహానుభూతిని కూడా ప్రకటించట్లేదు. ఇది అన్నిటికన్నా ఆలోచించాల్సిన విషయం.